Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about depression of freezing point. Intermediate second year or 12th class chemistry, the chapter solutions. ఇందులో ఈరోజు మనం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోస్లో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసాం. ఇప్పుడు డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఏంటో చూద్దాం. అసలు ఫ్రీజింగ్ పాయింట్ ఏంటో తెలిస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో లెట్స్ ట్రై టు నో ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఏంటి ఫ్రీజింగ్ పాయింట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ తీసుకుందాం. వెజల్లో లిక్విడ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకో. ఓకే, లిక్విడ్. దీన్ని కూల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 20 డిగ్రీ, 10 డిగ్రీ, 5 డిగ్రీ, 4 డిగ్రీ, 3 డిగ్రీ, 1 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్. ఏమవుతుంది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర? ఈ లిక్విడ్ కాస్త సొలిడిఫై అవ్వడం మొదలవుతుంది, అంటే సాలిడ్గా కన్వర్ట్ అవ్వడం మొదలవుతుంది. అంటే లిక్విడ్ సాలిడ్ రెండు సపరేట్ అవుతుంటాయి. ఓకేనా? అదే ఫ్రీజింగ్ పాయింట్. అంటే ద టెంపరేచర్ అట్ విచ్ ది సాలిడ్ ఫామ్ ఆఫ్ ఏ లిక్విడ్, ఆ లిక్విడ్ యొక్క సాలిడ్ ఫామ్, ది సాలిడ్ ఫామ్ ఆఫ్ ఏ లిక్విడ్ సపరేట్స్ అవుట్ ఫ్రమ్ ద లిక్విడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ యొక్క సాలిడ్ ఫాము ఆ లిక్విడ్ నుంచి సపరేట్ అవ్వడం మొదలు పెడుతుందో ఆ టెంపరేచర్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఓకేనా? 0 దగ్గర ఐస్ ఫామ్ అవుతుంది, ఐస్ వాటర్ నుంచి సపరేట్ అవ్వడం మొదలవుతుంది. యు నో వన్ థింగ్, అట్ దట్ టెంపరేచర్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఆ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫార్మ్స్ రెండు కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో నౌ వీ కెన్ డిఫైన్ the freezing point is like this. Okay na? The temperature at which ఏమంటున్నా డెఫినేషన్, the temperature at which the solid form of a liquid, the solid form of a liquid separates out from the liquid. ఓకే, లిక్విడ్లో నుంచి సాలిడ్ ఫామ్ సపరేట్ అవ్వడం మొదలవుతుంది. ఓకేనా? ద టెంపరేచర్ అట్ విచ్ ద సాలిడ్ ఫామ్ ఆఫ్ ఏ లిక్విడ్ సపరేట్ అవుట్ ఫ్రమ్ ద లిక్విడ్ ఈజ్ కాల్డ్, దీన్ని ఏమనొచ్చు, ఈజ్ కాల్డ్ the freezing point. Is called the freezing point of that liquid. ఆ లిక్విడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. యు నో వన్ థింగ్, అట్ దట్ టెంపరేచర్, అట్ దట్ ఫ్రీజింగ్ టెంపరేచర్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో అది నోట్ చేద్దాం. అట్ దట్ టెంపరేచర్, nothing but freezing temperature, at that temperature both solid and liquid, both solid and liquid forms will be in equilibrium. రెండు కూడా ఎందులో ఉంటాయి? ఈక్విలిబ్రియంలో ఉంటాయి అంటాడు. సరే, బాగుంది. దట్స్ ఇట్. ఓకే, వీ నో ద ఫ్రీజింగ్ పాయింట్. Now we have to know the depression in freezing point. What is meant to be depression? Why depression takes place? For example, water freezing point 0 అని తెలుసుకున్నాం, మనకు తెలుసు జనరల్ థింగ్. ఇప్పుడు వాటర్కి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, సుక్రోజ్, యూరియా, ఏదో ఒకటి కొంచెం యాడ్ చేద్దాం, we get a solution, right? ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ప్యూర్ సాల్వెంట్ కంటే తక్కువ ఉంటుందని గతంలో చదివాం కదా. ఓకే, సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లోయర్ దాన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్.
the lowering of vapor pressure causes depression in freezing point or lowers the freezing point. వేపర్ ప్రెజర్ తగ్గిపోవడం అనేది ఫ్రీజింగ్ పాయింట్ను తగ్గిస్తుంది. అంటే మనకు అర్థమైపోవాలి, ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ తక్కువ ఉంటుంది. అంటే ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కూడా తక్కువ ఉంటుంది. వేపర్ ప్రెజర్లో డిక్రీజ్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ను తగ్గిస్తుందంట. సో సాల్వెంట్ కంటే సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయాక వేపర్ ప్రెజర్ తగ్గుతుంది. నాన్ వాలటైల్ సొల్యూట్ వేసాం కాబట్టి. సో వేపర్ ప్రెజర్ తగ్గిందంటే ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో లెట్స్ సీ. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు TF నాట్. ప్యూర్ సాల్వెంట్ కదా, నాట్, F ఫర్ ఫ్రీజింగ్, సో TF నాట్. దెన్ వేపర్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ హ్యావింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ దట్ ఈస్ TF సొల్యూషన్. ఎవరి సొల్యూషను? హ్యావింగ్, ఈ సొల్యూషన్ ఎవరు ఉంటారంటే హ్యావింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్నటువంటి సొల్యూషన్, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, TF. ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. సో టెంపరేచర్ వర్సెస్ వేపర్ ప్రెజర్. వీ నో వన్ థింగ్, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ వేపర్ ప్రెజర్ ఇంక్రీజెస్, యాజ్ ద టెంపరేచర్ డిక్రీజెస్ వేపర్ ప్రెజర్ డిక్రీజెస్. బాగుంది. ఇప్పుడు కర్వ్ డ్రా చేద్దాం ఫర్ సాల్వెంట్. ఓకేనా, టెంపరేచర్ వర్సెస్ వేపర్ ప్రెజర్ తీసుకుంటే ప్యూర్ సాల్వెంట్కి అలా ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్ వేపర్ ప్రెజర్ ఇంక్రీజెస్. సొల్యూషన్ కూడా అలాగే ఉంటుంది. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ వేపర్ ప్రెజర్ ఇంక్రీజెస్ లైక్ దిస్. ఓకేనా, we get a curve like this. But here we have to observe the freezing point. As the vapor pressure decreases, freezing temperature decreases అన్నాం కదా, కాబట్టి సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కూడా లోయర్ అవుతాయి. చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్, దిస్ ఈస్ ద టెంపరేచర్ నథింగ్ బట్, so this is the temperature at which the pure solvent freezes. This is for pure solvent. సో ఈ టెంపరేచర్ దగ్గర పర్టికులర్గా మన సాల్వెంట్ ఫ్రీజ్ అయింది అనుకుందాం. నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో TF నాట్. ఓకే, దెన్ this is for solution. This is the curve related to solution. Okay na, solution curve. We know one thing, the solution freezing point is lower than the solvent anna kada. So ikkada vastundi freezing point. So this is the freezing point of solution. Em anukuntunna, freezing point of solution. Say TF, solution TF. Okay, జనరల్లీ సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ లోయర్ ఉంటుందని చెప్పాం కదా, బికాస్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లోయర్స్ ద ఫ్రీజింగ్ పాయింట్ అని. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ సెడ్ టు బి డెల్టా TF, నథింగ్ బట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్లో వచ్చిన డిప్రెషన్. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ జోన్ని ఫ్రోజన్ సాల్వెంట్. ఓకేనా, గడ్డ కట్టిపోయినటువంటి ఫ్రోజన్ జోన్గా చెప్తారు. దానిపైనే కదా లిక్విడ్ స్టేట్ ఉండేది, ఆ పాయింట్ల కిందనే కదా ఫ్రీజ్ అయ్యి ఉండేది. ఆ పాయింట్ల దగ్గర ఏముంటుంది, ఈక్విలిబ్రియం ఉంటుంది. దిస్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, దిస్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. వాటికన్నా లో టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అయ్యి ఉంటుంది, హై టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. ఆ పాయింట్స్ దగ్గర ఈక్విలిబ్రియం ఉంటుంది. అందుకే వాటినే ఏమంటున్నాం, బాయిలింగ్ పాయింట్స్ అంటున్నాం. దట్స్ ఇట్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ డెల్టా TF. డెల్టా TF ఈస్ కాల్డ్ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయి తగ్గిపోతుంది కదా, సో అదే నోట్ చేద్దాం. సో డిక్రీజ్
in freezing point, say delta TF. TF is nothing but freezing temperature, delta means change, that is equals to ఎవరి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇద్దరిలో, ప్యూర్ సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో డెల్టా TF నాట్ మైనస్ TF, freezing temperature of solvent minus solution. Clear? That's it. Okay, బాగుంది. Say 1. Now we know one thing, similar to that of elevation of boiling point, the depression of freezing point also directly related to molality of solution. So generally for dilute solutions, పర్టికులర్గా చెప్పాలంటే ఐడియల్ సొల్యూషన్ అనొచ్చు, ఓకేనా, ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఆర్ ఐడియల్ సొల్యూషన్, డెల్టా TF నథింగ్ బట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆర్ మోలాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్. రెండు ఒకటే, మోలాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మొలాలిటీ. So depression in freezing point is directly proportional to molality of the solution. ఇప్పుడు నువ్వు దీన్ని రిమూవ్ చేసావనుకో ప్రపోర్షనాలిటీని, we have to keep a constant, delta TF is equals to KF into M. What is KF? A constant, proportionality constant. We can call it as KF is equals to molal depression. ఏమన్నా మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్, లేదంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంట. ఓకే, డెల్టా TF ఈజ్ ఈక్వల్స్ టు KF ఇంటూ M ఈజ్ నథింగ్ బట్ మొలాలిటీ. వాట్ ఈస్ మొలాలిటీ? మొలాలిటీ ఫార్ములా ఏంటి? weight of the solute W2 by molecular weight of solute M2 into 1000 by weight of the solvent in grams. 1000 కదా కాబట్టి W1 in grams. ఓకే, ఇది కదా ఫార్ములా, 1000 by W1 in grams. క్లియర్? ఒకవేళ కిలోగ్రామ్స్ అంటే 1 by W1 అని పెట్టేస్తాం. ఓకే, బట్ యాక్చువల్గా మనకు ఈ కాలిగేటివ్ ప్రాపర్టీ యూజ్ ఏంటి అంటే, అన్నోన్ సొల్యూట్, నాన్ వాలటైల్ సొల్యూట్ వేసింటాం కదా, దాని మాలిక్యులర్ మాస్ లేదా మొలాలిటీ, మాలిక్యులర్ మాస్ లేదా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మెజర్ చేస్తాం, అంటే M2 కనుక్కోవడానికి. M2 మెజర్ చేయమన్నాడు అనుకో, దేర్ ఫోర్ M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M2 ఇక్కడికి డెల్టా TF అక్కడికి, అంతే, రిమైనింగ్ అంతా అలాగే ఉంటుంది, KF ఇంటూ W2 బై డెల్టా TF ఇంటూ 1000 బై W1. ఓకే, ఇది మనకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్కి కాలిగేటివ్ ప్రాపర్టీ అయిన డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి మధ్యలో ఉన్న రిలేషన్. ఇక్కడ W2 ఎవరు? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. M2 ఎవరు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. W1 ఎవరు? వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. సో W2 ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్, M2 ఈజ్ ఈక్వల్స్ టు molecular weight of solute, then W1 is equals to weight of solvent. ఇది రెండు పారామీటర్స్. సో ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్ ఏంటంటే, కాలిగేటివ్ ప్రాపర్టీ ద డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్. ఫస్ట్లో చెప్పింటాం మనం, ఓకేనా, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు చెప్పింటాం, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, ఫీల్ ఫ్రీ, డూ లీవ్ ఎ కామెంట్. For more interesting content related to chemistry, you can follow my Instagram. Link will be given in description. That's it for today's video. See you next. Thank you.